మనకి ఏదైనా ఆలోచన వచ్చింది అనంటే ఫస్ట్ ఆ వాక్యము మనకి గుర్తొచ్చేయాలి. ఆ ప్రభువా ఇలా చెప్పావు కదా ఇక్కడ, కాబట్టి నేను ఇలా వెళ్ళకూడదు. ఇది త్రోవ కాదు. నేను సహవాసం ఇటువంటి వారితో చేయకూడదు. ఇటువంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి నేను ఈ విధమైనటువంటి ఫ్రెండ్షిప్లు కట్ చేసుకోవాలి అని వెంటనే మనకు ఆలోచన రావాలి. ఎందుకంటే వాక్యంలో ఆ విధంగా ఉంది కాబట్టి. ప్రభువా నేను ఇటువంటివి చూడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నా కనులను త్రిప్పివేసుకుంటున్నాను, అటు ఇటు చూడకుండా తిన్నగా చూసేట్టు నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అని వెంటనే సెటరేట్ చేసుకోవాలి వాక్యాన్ని బట్టి. ప్రభువా నా నోటిని నేను భద్రం చేసుకుంటున్నాను, నా పెదవుల ద్వారం దగ్గర కాపు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వ్యర్థమైన మాటలు నా నోటి వెంబడి వచ్చేస్తున్నాయి. వాక్యం ఇలా చెప్పట్లేదు. వాక్యములో నీ నోరుని జాగ్రత్తగా కాచుకో అన్నారు కాబట్టి నేను అది సెటరేట్ అయిపోతున్నాను. ఇలా మన ప్రతి అవయవాన్ని కూడా వాక్యముతో లింక్ పెట్టుకొని సెటరేట్ చేసుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. నా మాటల్ని జాగ్రత్తగా వినాలి, వాటికి చెవి యొగ్గాలి. అది వినిన తరువాత నీ హృదయంలో వాటిని భద్రం చేసుకుంటే అప్పుడు నీ హృదయము వాక్యము ద్వారా శుద్ధీకరించబడుతుంది. ఆ హృదయము శుద్ధిగా ఉన్నవాడే దేవుణ్ణి చూడగలుగుతాడు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు 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 అని వేల దేవదూతలతో కొనియాడబడుచున్నవాడు గనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన.